కలిగిన దేవా, నీ సన్నిధిలోనే ప్రవేశించెదను. నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము. మహిమా నీకే, ఘనత నీకే, ప్రతిదినం నా ఆరాధన నీకే. మహిమా నీకే, ఘనత నీకే, నిరంతరం మీ స్తోత్రార్పణ నీకే. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు, వట్టి వాడనైన గాని మహిమతో నన్ను నింపావు. మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు, వట్టి వాడనైన గాని మహిమతో నన్ను నింపావు. నీ కౌగిలిలో నన్ను హత్తుకొని, అరచేతులలో నన్ను చిక్కుకొని, నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేశావు. నీ కౌగిలిలో నన్ను హత్తుకొని, అరచేతులలో నన్ను చెక్కుకొని, నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేశావు. ఏమివ్వగలను నేను నీ ప్రేమకై, పగిలిన హృదయముతో ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే, ప్రతిదినం నా ఆరాధన నీకే. మహిమా నీకే, ఘనత నీకే, నిరంతరం మీ స్తోత్రార్పణ నీకే. యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవ వాక్యం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దైవజనులు రెవరెండ్ బి జోసెఫ్ గారు ఆత్మవరములతో బహుబలంగా వాడబడే దైవజనుడు. కాబట్టి రండి, ఇప్పుడు మనం దైవ సందేశాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవమైన వాక్యం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రండి, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ టీవీకి చేరువుగా మీరు కూర్చొని ఈ వాక్యాన్ని ఆలకించటం ఎంతో అవసరం. దేవుడు మనలను ప్రేమించి ఈ నూతన సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అందును బట్టి దేవునికి వేల వేల కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసి ఉంది. ఈ సమయంలో మనందరము కలిసి ప్రార్థన చేయుదామా? వాక్య ధ్యానానికి ముందుగా నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడువైన దేవా, మహోన్నతుడువైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, సజీవమైన వాక్యం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని మా ప్రభువా వీక్షిస్తున్న ఈ బిడ్డలను మీరు దీవించండి. మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ నాయనా, వింటున్న ప్రతి బిడ్డని వారి అంతరంగములో నాయనా నూతనమైన కార్యాలు జరిగించమని, లూదియా హృదయము తెరవబడినట్టుగా ప్రతి హృదయము తెరవబడుట కొరకు మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజామాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘాల పక్షంగా మీకు నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదూ? ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 7వ వాక్యం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద జీవించినప్పుడు యేసు ప్రభువారు మీరు ఎవరికి భయపడొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తూ యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ తల వెంట్రుకల లెక్క లెక్కింపబడి ఉన్నది అని, భయపడకుడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. గమనించండి, ఈ పిచ్చుక విలువ ఏంటి, ఈ పిచ్చుక స్థాయి ఏంటి చూడండి. అదే అధ్యాయం పైన వచనాన్ని మనం చూసినట్లయితే లూకా శుభవార్త 12వ అధ్యాయం 6వ వాక్యం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. గమనించండి, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడుతున్నాయి. దాని విలువ ఎంత గమనించండి. ఈ పిచ్చుక కేవలము గమనించండి, 1 కాసుకు విలువ కూడా చేయలేనటువంటి పరిస్థితి, 1 కాసు విలువ కూడా లేదు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడుతున్నాయి. ఎంత విలువ లేని పిచ్చుక ఇది గమనించండి. కానీ ఈ విలువ లేని ఈ పిచ్చుకకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వైభోగము ఏంటంటే 12వ అధ్యాయం లూకా శుభవార్త 6వ వచనములో మనం చూసినట్లయితే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైన దేవుని ఎదుట మరువబడదు. స్వల్పమైనది ఆ పిచ్చుక దేవుని ఎదుట మరువబడదు. దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దానికి ఎంత విలువనిచ్చాడో చూడండి. అంత విలువ లేనిది ఈ లోకంలో చూడండి, దానిని కూడా దేవుడు మరిచిపోడంట. ఆ విలువైన పిచ్చుకకు ఎంత వైభోగాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సందర్భంగా గమనించండి, యేసు ప్రభు వారు ఆ మాట చెబుతూ ఏమంటున్నాడంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి. నీ సమస్త స్థితిగతులు నాకు తెలుసు. నీ తల మీద ఉన్న ఎంట్రుకలు దేవునికి లెక్క తెలుసు అంటే నీ విషయాలు ప్రతిదీ కూడా దేవునికి స్పష్టంగా తెలుసు. కొన్నిసార్లు అనుకుంటున్నావా, నేను పడుతున్న బాధలు దేవుడు మర్చిపోయాడేమో, నన్ను చూడలేదేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో అనుకుంటున్నావా? ఈ చిన్న పిచ్చుకలను సైతం దేవుడు లెక్కించినప్పుడు, మరవనప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు, వాటి కంటే నీవు ఈ టీవీ ప్రోగ్రాములో చూస్తున్న నీవు శ్రేష్ఠుడివి. నిన్నెందుకు నేను మర్చిపోతాను? మరవాల్సిన అవసరం ఏంది? యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో స్పష్టంగా ఈ మాటని చెప్తూ ఉన్నాడు. నువ్వు విలువైన వాడవు, వారికి భయపడొద్దు, ఏ పరిస్థితులకు నువ్వు భయపడొద్దు. దేవుడు నిన్ను ప్రేమించి ఈ దినము నూతనమైన సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. గత సంవత్సరంలో ఈ లోకాన్ని నువ్వు విడవలసి ఉండే, కానీ ఈ సంవత్సరాన్ని దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఇచ్చాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు, నీకు జీవాన్ని పొడిగించాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. బైబిల్ వాక్యం కనబడుతుంది కదా సామెతల గ్రంథంలో. దేవుని వలన నీకు దీర్ఘాయువు కలిగింది. ఈరోజు నువ్వు నూతన సంవత్సరంలో అడుగుపెట్టావంటే ఆయన ఇచ్చినటువంటి కృపే, ఆయన చూపినటువంటి దయనే నిన్నెంత ప్రేమిస్తున్నాడో యేసునాథుడు జ్ఞాపకం చేసుకొనుకో. ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు శ్రేష్టమైన వాడవు. ఈ పిచ్చుకకు మహా ఒక గొప్ప వైభోగాన్ని యేసుప్రభు వారు దేవుడైన యెహోవా అనుగ్రహించాడు. చూద్దామా, 84వ కీర్తన 3వ చరణం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఈ మాటలు చూడండి, దేవుడు ఎంత విలువైనటువంటి స్థానాన్ని ఇచ్చాడో చూడండి. మీరు గమనించినట్లయితే ఆ బలిపీఠం మీద బలులు అర్పించేటువంటి ఆ యాజకులు సైతం అక్కడ రాత్రి వేళ ఉండరు.
వారి టైం పూర్తి కాగానే తిరిగి గృహాలకు వెళ్ళిపోవాలి. కానీ ఈ పిచ్చుకకు దేవుడిచ్చిన గొప్ప స్థానం ఏంటంటే ఆయన బలిపీఠమునొద్ద నివసించటానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఆ పిచ్చుకకి ఇచ్చాడు. ఇంతకంటే ధన్యత ఏం కావాలి? పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికింది. ఈ భూమి మీద నువ్వెన్ని బిల్డింగులు కలిగి ఉన్నా, ఆస్తులు కలిగి ఉన్నా, దేవుని సన్నిధిలో నువ్వు లేకపోతే నీ జీవితం వ్యర్థమే. ఇదిగో ఈ సందర్భంగా ఆ యొక్క పిచ్చుకకు బలిపీఠమునొద్ద నివసించే అర్హత దేవుడు ఇచ్చాడు. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు కోరాహు కుమారులు దేవుని మందిరానికి దూరమైన తర్వాత ప్రజలు దేవుని మందిరం పట్ల వారికి ఉన్నటువంటి తపన ఈ 84వ కీర్తనలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. బబులోను చెరలో నుండి క్యాబారు నది ఒడ్డున కూర్చున్నటువంటి వీరు ఈ కీర్తన రాస్తున్నారు. అయ్యా, దేవుని మందిరం మాకు లేదు, నీ సన్నిధిని మేము దూరం అయిపోయాం. అయ్యా, నీ మందిరం యొక్క విలువ అది ఎంతది? నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 84వ కీర్తన 10వ చరణం, నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. మనిషి మందిర ద్వారం దగ్గరే ఉండగలడు, బలిపీఠం దగ్గర ఉండలేడు. కానీ గమనించండి, ఒక్క దినము దేవుని దగ్గర గడిపితే చాలు, అది 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట ఈ పిచ్చుకకు దేవుడిచ్చినటువంటి గొప్ప యోగ్యత అది. అవును, నీ జీవితంలో కూడా 2023వ సంవత్సరంలో, అనగా గతించిన సంవత్సరంలో దేవుడు నిన్ను కాపాడాడు, నిన్ను భద్రపరిచాడు. ఆయన సన్నిధిలో ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అయినా నువ్వు దేవుని సన్నిధికి చాలా దూరం అయిపోయావు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల ఆయన కృపను అపరిమితంగా పెడుతున్నాడు. ఆయన సన్నిధిలో ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను జీవముతో దేవుడు నింపాడు. గమనించండి, అందుకే యేసు ప్రభువారు చెబుతున్నాడు, అయినను వాటిలో ఒక్కటైన దేవుని ఎదుట మరువబడదు. ఆ పిచ్చుకకు దేవుడిచ్చిన స్థానం దేవుడు మరిచిపోడు. దానికంటే శ్రేష్ఠుడు కదా. నిన్ను నేను మరిచిపోతానా? నీ పరిస్థితుల్లో నేను నిన్ను మరిచిపోతానా అని దేవుడు తన ప్రేమను నీ ఎడల చూపిస్తూ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మరోబడని వ్యక్తివి. పిచ్చుక కంటే నువ్వు శ్రేష్ఠుడివి. నిన్ను నేను మరిచిపోయే దేవుణ్ణి కాదు. నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడవు. ఎందుకు భయపడుతున్నావు? నీ తల వెంట్రుకల లెక్క దేవుడు లెక్కించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం మనం చూద్దాం. 139వ కీర్తన 1 నుండి 2 చరణాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసుకొని ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. 139వ కీర్తన 4వ చరణం, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలియను. నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసు ప్రభువా. నేను కూర్చోవటం తెలుసు నాయన, నేను లేవటం తెలుసు నాయన. నా చర్యలన్నీ నువ్వు ఎరిగిన దేవుడివి. నీ కనుదృష్టికి మరుగైంది ఏదీ లేదు. అవును ప్రియులారా, నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడవు కాబట్టి దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. నిన్ను విలువైన వాడగా, విలువైన దానిగా దేవుడు చేశాడు. పిచ్చుక కంటే నువ్వు శ్రేష్ఠుడివి. దేవుని ఎదుట వాటిలో విలువ లేని ఆ పిచ్చుకలు మరవబడటం లేదు. దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీరు విలువైన వారు. బైబిల్లో ఇంకొక విషయాన్ని మనం చదువుదామా? మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 12వ వాక్యం. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. యేసు ప్రభు వారు ఇక్కడ చెబుతున్నాడు, గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడంట. అవును, గొర్రెలు కాపర్లు గొర్రెలని ఎంతో శ్రేష్టమైన వాటిని పోషిస్తారు. వాటికి కావలసిన మేతను అందిస్తారు.
వాటిని ఎంతో చక్కగా ఆ కాపర్లు క్రూరముగాల బారి పడకుండా కాపాడుతారు. చూడండి, వాటిని సైతం ఆ కాపర్లు అంతగా చూసుకుంటే నేను మీ కాపరని కాదా? గొర్రె కంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఈ సందర్భంగా విశ్రాంతి దినమును గురించి యేసు ప్రభువారు చెబుతూ, ఆ గొర్రెకి ఆపద వచ్చినప్పుడు ఆ గొర్రెని మీరు కాపాడతారు కదా, దానికంటే మనుషుడు శ్రేష్ఠుడు అని యేసు ప్రభువారు చెప్పాడు. అవును, ఈ లోకములో ఉన్న గొర్రెల కంటే నీవు బహుశ్రేష్ఠుడివి. దేవునికి నువ్వు అవసరం. ఈ సంవత్సరంలో దేవుడు నువ్వు శ్రేష్టమైన జీవితం జీవించాలని, ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలని, ఆయన నీ పట్ల గొప్ప సంకల్పాన్ని కలిగి దేవుడు పిచ్చుక కంటే శ్రేష్టమైన జీవితాన్ని ఈ సంవత్సర కాలంలో దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంకొక వాక్యం చదువుదామా? మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? 27వ వచనం. మీలో నెవడును చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. ఈ వాక్యంలో చూస్తే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిని నేను పోషించుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను పోషించే దేవుడు, నీ పోషకుడు ఆయన, నీ భద్రతను చూసేటువంటి దేవుడు. గమనించండి, ఆయన నిన్ను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశ పక్షులు విత్తట్లేదు, కొయ్యట్లేదు, వాటిని నేను పోషిస్తున్నాను కదా, ఎందుకు నిన్ను పోషించను? నేను ఎందుకు నిన్ను దీవించను? చూడండి, మనం చాలాసార్లు చింతించి, గమనించండి, మన జీవితాన్ని చితికి నడుపుకుంటున్నాం. చింతపడటం మానేసి నిన్ను పోషించే దేవుడు నీ గురించి ఏం పలుకుతున్నాడో అది చూడు. నీవు నాకు శ్రేష్ఠుడివి, శ్రేష్టమైన దానవు, శ్రేష్టమైన వాడవు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవును కదా, పంటలు వేస్తున్నాయి, అవి కొయ్యవు, పంటలు కోస్తున్నాయి, వాటికి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? దేవుడే వాటి ఎడల శ్రద్ధ పుచ్చుకొని వాటిని దేవుడు చూస్తున్నాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, మీరు శ్రేష్టమైన వారు. ఇంకొక వాక్యం చూద్దామా? మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 29-32 వచనాలు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇక్కడ వీటి వెల ఎంత తగ్గిపోయిందో చూడండి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక కాసు విలువ 2 పిచ్చుకలు విలువ లేని ఈ పిచ్చుక, గమనించండి, ఇక్కడ విలువైందిగా ఆయన సిద్ధపరిచాడు, విలువైన వాటిగా సిద్ధపరిచాడు. ఇక్కడ చూసినట్లయితే మీ పరలోకపు తండ్రి సెలవు లేనిదే ఒకటైనను అది పడదు. దాని పట్లే దేవుడు అంత సంకల్పం ఉంటే ఆ పిచ్చుక పడిపోవటానికి కూడా దేవుని యొక్క సంకల్పం ఉండాలి, దేవుడు చిత్తం ఉండాలి. నిన్నెవ్వడు పాడు చేయలేడు, నిన్నెవ్వడు నాశనం చేయలేడు. నీ శత్రువు ఎంత పెట్టిరేగినా ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు, నిన్ను పైకి లేపేటువంటి దేవుడు, నిన్ను ఆశీర్వదించి ఆయన దీవెనలతో నిన్ను నింపేటువంటి దేవుడు ఆయన నీకున్నాడన్న విషయాన్ని దైవజనుడిగా నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా పడదు. చూడండి, 5 పిచ్చుకలు, గమనించండి, 2 కాసులు. ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే 2 పిచ్చుకలు 1 కాసు మాత్రమే, 1 కాసు మాత్రమే. ఈ 1 కాసు అయినటువంటి ఈ పిచ్చుకల గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా పడదు. దేవుని సంకల్పం ఉంది. వాటికే అంత కృపనిస్తే ఆయన రూపంలో చేసుకున్నాడు నిన్ను, ఆయనకి ఇష్టమైనట్టు నిన్ను చేసుకున్నాడు, ఆయన రూపంలో నిన్ను తీర్చిదిద్దాడు. నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. గత సంవత్సరంలో
నీ జీవితం ముగించబడవలసి ఉండే ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నువ్వు వృద్ధి పొందాలని, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం నువ్వు పిచ్చుక కంటే శ్రేష్ఠుడివి. ఈ వాక్యం ప్రకారం పక్షుల కంటే నువ్వు శ్రేష్ఠుడివి. ఈ వాక్యం ప్రకారం గొర్రె కంటే నువ్వు శ్రేష్ఠుడివి. యేసు ప్రభు శ్రేష్టమైన విషయాన్ని చెబుతూ వాటన్నిటికంటే నువ్వు శ్రేష్టమైన వాడవు అని యేసు ప్రభు ఎంతో చక్కగా చెబుతూ ఏమన్నాడంటే, నీ తల వెంట్రుకల లెక్క లెక్కించబడి ఉంది. అవును, నీ సమస్తం ఆయనకు తెలుసు సహోదరుడా. నువ్వు కృంగి ఉండటం ఆయనకు తెలుసు, నువ్వు బాధపడటం ఆయనకు తెలుసు. నువ్వు చాలాసార్లు ప్రశ్నించుకుంటున్నావు, అన్నా నేను ఇంత యథార్థంగా ఉన్నాను, ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు? క్రొత్తగా పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకొని వివాహ జీవితంలో ఆనందంగా అడుగుపెట్టాను, నెమ్మది లేదు, ఎందుకు నాకే ఇలాగ జరుగుతుంది? దేవుడు నన్ను మరిచిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనేటువంటి ఆలోచనలు నీ జీవితంలోకి రావచ్చు. ఈ రోగములో నేను మంచం పట్టి మంచం మీద ఉంటే నన్ను దేవుడు మరిచిపోయాడేమో అని నువ్వు అనుకుంటున్నటువంటి తరుణంలో ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి. గమనించండి, బలహీనమైన ఆ పిచ్చుకను నేను మరిచిపోలేదు, అవి నా ఎదుట మరవబడలేదు, ఒక్కటైనను అది పడదు. కారణం ఏంటంటే ఆయన చిత్తం లేకుండా ఒక్కటి కూడా పడదు. ఆ పిచ్చుకలకు ఆహారమును కూర్చున్నవాడు, ఆ పిచ్చుకల విలువ పెంచినవాడు, ఆ పిచ్చుకల గురించి దేవుడే ఇంత బాధ్యత తీసుకుంటే మరి నా రూపంలో చేసుకున్న నిన్ను మరిచిపోతానా? నిన్ను మరవను. బైబిల్ వాక్యం కనబడుతుంది, నువ్వు జలమును లోబడి వెళ్ళినప్పుడు ఆ జలము నిన్ను ముంచదు, నువ్వు అగ్నిలో పడి దాటున్నప్పుడు అగ్ని నిన్ను కాల్చదు. అవును, అలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉంటే ఇదిగో ఈరోజు ఈ సజీవమైనటువంటి వాక్యం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు సరి చేసుకో, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఆయన దీవెన ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది. నా వలన దీర్ఘాయువు కలుగును. సామెతల గ్రంథంలో చెప్పబడుతున్న మాట. ఆయన మనుషులకు దీర్ఘాయువునిచ్చు దేవుడు. ఈ సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా నిన్ను కూడా ప్రేమించిచ్చాడు. నీ సమాధి మీద పచ్చగడ్డి మొలవలసి ఉండే దేవుడు కృప చూపి ఈ సంవత్సరాన్ని దయాకిరీటంగా నీకు ఇచ్చాడు. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? ఆయన ఆశీర్వాదాలు పొందుతావా? మరొకసారి గుర్తు చేస్తున్నాను, నీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. నీ లెక్క అంతా ఆయనకు తెలుసు. నీ శత్రువు ఎవరో తెలుసు, నీ ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలుసు, నిన్నెవరు పతన స్థితికి పోవాలని కోరుకుంటున్నారో తెలుసు. నీ జీవితంలో ఏ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎర్రగని దేవుడు కాదు అని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు పిచ్చుక కంటే శ్రేష్ఠులు, అలాగునే మీరందరూ గొర్రె కంటే శ్రేష్ఠులు, అలాగునే పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, వాటిని పోషిస్తున్న దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవదేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటావా? అందుకే దావీదు అంటాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉంటావు. వేల వేల సైన్యములు దండెత్తి నా మీదకి వచ్చినా వారు నన్నేమి చేయలేరు. ఎందుకంటే కారణం దేవుని యొక్క హస్తం నాకు తోడుగా ఉంది అని దేవుని మీద ఆధారపడిన దావీదులాగా మనం కూడా ఖచ్చితంగా ఉండాలి. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వాక్యం చెప్పడంలో, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, పక్షుల కంటే శ్రేష్ఠులు, గొర్రె కంటే కూడా నువ్వు నాకు శ్రేష్టమైన వాడు. కాబట్టి నేను నిన్ను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఈ శ్రేష్టమైన విలువైన జీవితాన్ని పాడు చేసుకోకండి. నీ పరిస్థితులు బట్టి ఆత్మహత్య చేసుకోవాలని వెళుతున్నావేమో, ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ ఇక నా బ్రతుకెందుకు శూన్యం? యవనస్తులారా, విలువైన నీ జీవితంలో దేన్నో నువ్వు కోల్పోయావు. కోల్పోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరింపచేసే దేవుడు ఆయన నిన్ను శ్రేష్టమైన దానిగా, శ్రేష్టమైన వాడుగా ఈ లోకంలో చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్టమైన వాడవని జ్ఞాపకం చేసుకుంటూ నీ తండ్రిని సమీపించు. అవును, ఈ సందర్భంగా నీ ప్రార్థన దేవునికి చేరుతుందా? దేవునికి నీకున్న సంబంధం కరెక్ట్గా ఉందా? ఈ దినం పునరుద్ధరించుకో,
ఒక తీర్మానం దేవుని సన్నిధిలో చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడితే నాతో కూడా ఏకీభవించండి, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఈ నామమును బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. సజీవమైన వాక్యం అనే ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు మాట్లాడిన వాక్కుల కొరకు స్తోత్రాలు. మేమందరికంటే శ్రేష్ఠులము తండ్రి. ప్రభువా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నందుకు స్తోత్రం. మేము శ్రేష్ఠులమని ఎరిగి పరలోకాన్ని విడిచి నా కొరకు ఈ భూమి మీదకు వచ్చి మా నిమిత్తమే కలువరి శిలువలో ప్రాణం పెట్టావు తండ్రి. తిరిగి లేచావు తండ్రి. మమ్మల్ని ఎన్నిక చేశావు. శ్రేష్టమైన జీవితాన్ని మాకు ఇచ్చావు. మేమన్నిటికంటే శ్రేష్ఠులమని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించిన వీరిని ఆశీర్వదించమని, దీవించమని మరొకసారి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మా కార్యక్రమాలు విరివిగా టీవీ ద్వారా, అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా మా కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రసారం చేస్తున్నాం. మా కార్యక్రమాలన్నీ మీ ఆధ్యాత్మిక స్థితికి ఉపయోగపడుతున్నాయని మేము ఎరిగి ఉన్నాం. కారణం ఏంటంటే మీ ఫోన్ కాల్స్, మీ మెసేజ్లు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి. మా సంఘంలో మీ కొరకు ప్రార్థించే బృందాలు ఉన్నాయి. మీకు మీ ప్రార్థన అవసరతలు ఏదున్నా కూడా మాకు మీరు తెలియపరచవచ్చు. మీ ప్రతి అవసరం కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. 9154534455. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.